మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫుడ్ కంట్రోల్ చేస్తారు, డైట్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజులు చేస్తారు, యోగా, జిమ్స్కి వెళ్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళు అనుకున్న రేంజ్లో వెయిట్ లాస్ అవ్వడం అనేది వాళ్ళకి సాధ్యపడదు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రెవెరా హాస్పిటల్స్ డైరెక్టర్, మెడికల్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాధా గారు. ఆవిడ 5 నెలల్లోనే 10 కేజీల వెయిట్ తగ్గారు. తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ముందుగా మీ వెయిట్ లాస్ జర్నీ గురించి మాకు చెప్పండి. వెయిట్ లాస్ నేను ఇంతకు ముందు కూడా అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఏదో డయట్స్ అవి చేసేదాన్నండి. కానీ అంత సిస్టమేటిక్గా చేయలే. ఏదో ఒక 3-4 కేజీస్ తగ్గడము, మళ్ళీ పెరగడము అలా జరుగుతూ ఉండేది. 2024లో మాత్రము నాగసుశీల గారు, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ బాగా మోటివేట్ చేశారు. అక్కినేని నాగార్జున గారి అక్క వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫిట్నెస్ ఫ్రీక్స్. ఆమె నన్ను మోటివేట్ చేశారు. మోటివేట్ చేసి లేదు ఈ డయట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అందులో మనం జాయిన్ అవుదాము అని. అలాగే మేము ఒక 4 కలిసి 4 ఛాలెంజ్ గ్రూప్ అని వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని డైలీ మేమేం తింటుంది షేర్ చేయడము, ఎంత వెయిట్ తగ్గడము అనేది అన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. అవేంటంటే 6 వీక్స్లో 4 to 6 కేజెస్ తగ్గడం, అండ్ మ్యాక్సిమం వీక్లీ 1 కేజీ, అంతకంటే ఎక్కువ తగ్గకూడదు. అది ఫాస్టింగ్ కాదు, 3 పూట్ల ఎవ్రీ 2-3 అవర్స్కి తింటూనే ఉంటారు. కాకపోతే ఆ డైట్ ఏంటంటే హై ప్రోటీన్, హై ఫైబరు అండ్ వెరీ మినిమల్ కార్బ్. అందులో వారానికి ఒక 2 రోజులు ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది, తర్వాత స్లోగా కార్బ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం ఉంటుంది అనమాట. దీంతోపాటు డెఫిషియన్సీస్ రాకుండా సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్. సపోజ్ మనం 70 కేజెస్ ఉన్నాం అనుకోండి, 70 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మన బాడీకి అవసరం. అలాగే మనం తీసుకునే డైట్ కూడా నాన్ వెజిటేరియన్స్ కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే చికెన్ బెస్ట్ కానీ, తర్వాత ఫిష్ కానీ, ఇలా ఎగ్ వైట్లో వీటిల్లో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే వెజిటేరియన్స్కి ఏంటంటే వీళ్ళకి చాయిస్ తక్కువ ఉంటుంది. పప్పులో కూడా 75% కార్బోహైడ్రేట్సే ఉంటాయి, ఓన్లీ 25% ప్రోటీన్స్. వీళ్ళకి ఏంటంటే పన్నీర్ ఒకటి, సోయా ఒకటి, ఇలాంటివి తీసుకోవాలి. అవి డైలీ తీసుకోవడం అనేది మన వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. ఏదో ఆకుకూరలు, కూరగాయలు, ఒక పక్కనే పప్పు, మజ్జిగ అలాంటి వాటితో భోజనం కానిచ్చేస్తూ ఉంటారు. ఈ మనస్సు అనేది దీని మీదకి షిఫ్ట్ అవ్వడం అనేది కొంచెం ఇనిషియల్గా స్ట్రగుల్ అవుతుంది. తర్వాత ఈ కార్బ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ ఉంటాయి, మళ్ళీ వెంటనే తినాలి అనేది. తర్వాత కొంతమందికి ఏంటంటే కొంచెం మైండ్ కొంచెం డల్ అవ్వడము, కార్బ్స్ లెవెల్స్ తగ్గుతూ ఉండడం మూలంగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, దాంతో వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఆపేస్తారు డైట్. అక్కడ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ మూమెంట్. మన వాళ్ళకి ఏంటంటే జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తేసి ఆవేశంగా ఒక 4 రోజులు చేసి 5వ రోజు నుంచి పూర్తిగా మానేస్తారు, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. అది కాదు, బాడీ మూమెంటు, ఎక్సర్సైజ్ అనేది పర్సిస్టెంట్గా ఉండాలి. కనీసం వారానికి 4 నుంచి 5 రోజులన్నా, వారం రోజులు చేయలేకపోయినా యావరేజ్న 4 నుంచి 5 రోజులైనా 10K స్టెప్స్. అది కూడా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఒక ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అంత ఫాస్ట్ మూమెంట్ రాదు. ఏదో మేము ఇంట్లో పైనుంచి కిందకి తిరిగాము, ఈ రూమ్లో అటు నుంచి ఇటు తిరిగాము, ఏదో కొంతసేపు వరకు ఓకే. కానీ మీరు ఒక టైం అనేది పెట్టుకొని మార్నింగ్ 7 to 8, 8 to 9 నియర్ బై పార్క్కి వెళ్ళి ఒక గంట సేపు రోజు కంపల్సరీ చేయాల్సిన విషయంలాగా పెట్టుకుంటే అది మీ బాడీకి రియల్గా ఒక మూమెంట్ని, బాడీలో చేంజ్ అనేదాన్ని తీసుకొస్తుంది. మీ వెయిట్ లాస్ జర్నీలో వీటన్నిటిని మీరు ఇంప్లిమెంట్ చేశారు? ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంట్ చేసేబట్టే అది సక్సెస్ అయింది. ఇంప్లిమెంట్ చెయ్యకపోతే సక్సెస్ కాదు. ఇందులో ఏ ఒక్కటి మీరు సరిగ్గా ఫాలో కాకపోయినా కూడా అది సక్సెస్ కాదు. మీరు, నాగసుశీల గారు, ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి మీరు ఈ వెయిట్ లాస్ అనేది మొదలు పెట్టారు. ఎలా జరుగుతూ ఉండేది? మీరు ఎప్పటికప్పుడు ఒకరికొకళ్ళు అప్డేట్ ఇచ్చుకునేవాళ్ళం. ఎవ్రీడే మేము ఏం తిన్నాము, మా ఫుడ్లో ఏమున్నాయి, ఎంత వెయిట్ లాస్ అయ్యాము, 100 grams, 200 grams. ఇంకొకటి ఏంటంటే కామన్గా అనుకునేది వెయిట్ లాస్ అంటే ఈరోజు 79 ఉంటే రేపు 78.4, ఎల్లుండి 78, అలాగా ఎప్పుడు గ్రాఫ్ అలాగా వెళ్ళదు కిందకి.
ఒక రోజు 200 గ్రాములు తగ్గితే ఇంకొక రోజు 100 గ్రాములు పెరుగుతుంది. మళ్ళీ ఇంకొక రోజు 100 గ్రాములు తగ్గితే 200 గ్రాములు పెరుగుద్ది. ఎట్ ద ఎండ్ ఆఫ్ వీక్ మీకు కనీసం 400, 500 గ్రాములు, మ్యాక్సిమం 1 kg అనేది టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. వీళ్ళేంటంటే డిసప్పాయింట్ అవుతుంటారు, అరే పెరిగిపోయింది మధ్యలో. అలా కాదు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. వాటర్ రిటెన్షను ఇలాంటివన్నీ కూడా మధ్యలో కొంచెం పెరగడానికి. అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 వీక్, 2 వీక్స్ మీరు మొదలుపెట్టిన దానికంటే 1 kg తగ్గారా, 1/2 kg తగ్గారా అనేది అది ఫైనల్ అనమాట. అది కూడా మీరు వెయిట్ ఎప్పుడు చూసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. పొద్దున్నే లేవగానే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి అప్పుడు మీరు లైట్ వెయిట్ ఉండే బట్టలతోటి మీరు వెయిట్ చూసుకున్నట్లయితే అది దాన్ని నోట్ చేసుకోండి. అలాగే ఎవ్రీడే మీరు నోట్ చేసుకుంటూ ఉంటే మీకు మోటివేషన్ వస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 వీక్ తగ్గుతారు, 2 వీక్స్ తగ్గుతారు. ఒక 6 వీక్స్ అయ్యేసరికి మినిమం 4 to 6 kgs ఈజీగా తగ్గొచ్చు వితౌట్ ఎనీ మెడికేషన్, ఎనీ సర్జరీస్. హ్యాపీగా వెయిట్ తగ్గొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ డయట్కిను మైండ్కి చాలా కనెక్షన్ ఉంది. మీరు అంత కమిటెడ్గా ఉన్నారు అనే దాన్ని బట్టే మీరు ఎంత వెయిట్ తగ్గారు అనేది డిసైడ్ అవుతుంది. మీరు 5 monthsలో 10 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది? మే నుంచి స్టార్ట్ చేశాను. మే నుంచి స్టార్ట్ చేసి సెప్టెంబర్ ఎండింగ్కి 10 kgs తగ్గాను. అంటే 6 వీక్స్ ప్రోగ్రామ్ చేస్తుండేవాళ్ళము. 6 వీక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వడము, 1 వీక్ నార్మల్ డైట్ తీసుకోవడము. ఆ 1 వీక్లో ఒక 1/2 kgనో పెరుగుతాం. మళ్ళీ ఒక 6 వీక్స్ అట్లా 2-3 సెషన్స్ లాగా చేసాం. చేసి మొత్తము మేము 5 monthsలో 10 kgs తగ్గాము. మేడం, మీరు వెయిట్ లాస్ అయినప్పటి ఫొటోస్ నేను చూసాను. అంటే అంతకుముందు ఎలా ఉన్నారు, వెయిట్ లాస్ కి తర్వాత ఎలా ఉన్నారు అని. ఇప్పుడు చూసినప్పుడు కాస్త వెయిట్ గెయిన్ అయినట్టు అనిపిస్తున్నారు. అంటే ఇది చాలా కామన్ గా జరుగుతుందండి. ఇది ఒక మూమెంట్ లాగా మనం చేస్తున్నప్పుడు వెయిట్ తగ్గుతాం ఖచ్చితంగా. కొంచెం రిలాక్స్ అయ్యడం జరిగితే మాత్రం మళ్ళీ అంటే ఈ వాకింగ్ మధ్యలో ఒక 1 or 2 months ఏదో ఫ్యామిలీలో అకేషన్స్ ఉంటాయి, వేరే ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, ఈ వాకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, లేదా డైట్ విషయంలో ఫంక్షన్లకు వెళ్ళి తినేసేయడము. ఒక్కసారి మైండ్ కూడా చాలా చెడ్డది. అది ఒకసారి అది గాడి తప్పితే మళ్ళీ తినేయడం మొదలెడుతుంది. అలాగా మళ్ళీ దాన్ని ట్రాక్లోకి తీసుకురావాలన్నమాట. మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకొక 3-4 kgs తగ్గాలని. నాగార్జున గారిని మన్మధుడు అంటారు. ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తూ ఉంటారు. వారి సిస్టర్ అయిన నాగసుశీల గారితో కలిసి మీరు వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశారు. అయితే అసలు వీళ్ళ ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఈ డైట్ జర్నీ అనేది ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉందా? అంటే చాలా కేర్ఫుల్గా ఉంటారండి డైట్ విషయంలో. వాళ్ళు తీసుకునే డైట్ కానీ అది చాలా కంట్రోల్డ్గా ఉంటారు. ఫ్యామిలీ అంతా కూడా రైస్ చాలా తక్కువ తింటారు. కంపల్సరీ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఫుడ్లో. ఈ హెల్దీ ఫ్రూట్స్ ఏంటంటే ఈ డ్రాగన్ ఫ్రూట్లు లాంటివి, తక్కువ సుక్రోజ్లు అవి ఉండే ఫ్రూట్స్, ఫైబర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్. అలాగా వీళ్ళు మెడికల్ స్పెషలిస్టులు కానీ ఈ హెల్త్ కోచ్లు కానీ వీళ్ళందరూ చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తారు. అందరికీ చెప్తారు. ఇప్పుడు క్లాస్లో ఒక 50 మంది పిల్లలు ఉన్నారనుకోండి, మాస్టర్ మీకు ఫిజిక్స్ చెప్తున్నారు, 50 మందికి ఒకే రకంగా ఎక్కదు కదా అది. ఒకడికో ఇక్కడికో బాగా అర్థమై పాటిస్తారు వాళ్ళు. అలాగే వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు అంతే. ఇప్పుడు మీరు ఒక వర్కింగ్ విమెన్, డాక్టర్, మీరు రెవెరా హాస్పిటల్స్ డైరెక్టర్, పైగా మెడికల్ కాస్మెటాలజిస్ట్. ఎప్పుడు మీరు పేషెంట్స్ తో బిజీగా ఉంటారు, సర్జరీస్. మీరు కూడా వెయిట్ లాస్ జర్నీ అనే దాన్ని స్టార్ట్ చేసి కొన్నాళ్ళు అగ్రెసివ్ గా చేశారు, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యారు. ఇలా చాలా మంది వర్కింగ్ విమెన్ కి కావచ్చు, వర్కింగ్ పీపుల్ కి ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఎలా డైట్ కంట్రోల్ చేయాలి? అంటే నేను పూర్తిగా మళ్ళీ 10 kgs పెరగలేదండి, కొద్దిగా పెరిగాను, 4-5 kgs పెరిగాను. మధ్యలో పెరిగినప్పుడు మళ్ళీ కొంచెం కాన్షియస్గా ఉండి మళ్ళీ ఒక 2-3 నెలలు చేస్తే మళ్ళీ తగ్గుతారు. పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది, కానీ ఒక రేంజ్ పెట్టుకోవాలి. ఒక రేంజ్ ఇంత నుంచి 60 నుంచి 65, 65 నుంచి 70, ఒక 2-3 kgs తగ్గడము మళ్ళీ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ కానీ, అంటే ఈ ఫిట్నెస్ అంటే ఎక్కువ మంది బాగా లైమ్ లైట్లో ఉన్న ఫిల్మ్ స్టార్స్, స్పోర్ట్స్ పీపుల్, వాళ్ళంటే వాళ్ళ కెరీర్కి లింక్డ్ ఉంటుంది కాబట్టి 100% వాళ్ళు పాటిస్తారు. కామన్ పబ్లిక్, వర్కింగ్ ఉమెన్, ఇంకా వీళ్ళకి ఏంటంటే అంత తూచా తప్పకుండా పాటించలేరు త్రూ అవుట్. మధ్య మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక రేంజ్ పెట్టుకొని అంతకంటే కొంచెం పెరుగుతున్నాం అనగానే మళ్ళీ జాగ్రత్త పడడం మంచిది.
వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏదైనా డైట్ సజెస్ట్ చేస్తారా? ముఖ్యంగా వెజిటేరియన్స్కి ఎలా ఉండాలి, నాన్ వెజిటేరియన్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వెజిటేరియన్స్ కూడా ఎగ్ వైట్ ఒకటి తీసుకోగలిగితే, కొంతమంది 100% తీసుకోము మేమని చెప్తారు. వీలైతే ట్రై చేస్తే అది బెస్ట్ ఆప్షన్ అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఒక 3 ఎగ్స్, ఒకటి 2 విత్ యోకు, ఒకటి వితౌట్ యోకు, అందులో ఈ ఆకుకూరలు ఫైన్గా చాప్ చేసేసి లైట్గా బాయిల్ చేసి కలిపేసి ఆమ్లెట్ చేసుకుంటాను. తర్వాత సలాడ్స్ అంటే 4-5 రకాల గ్రెయిన్స్, చానా ఒకటి అలాంటివి, ఒక 4-5 రకాల గ్రెయిన్స్ బాగా నానబెట్టి ఉడకబెట్టి, మన గుగ్గిళ్ళు అంటారు చూసారు, అలా కూడా చేసుకోవచ్చు లైట్గా ఆయిల్ వేసి. దాంతోపాటు 4-5 రకాల క్యారెట్, బీట్రూటు, ఇలాంటివన్నీ వెజిటబుల్స్ కట్ చేసేసి ఒక పెద్ద బౌల్, అందులో కొంచెం సాల్ట్, పెప్పరు, నిమ్మకాయ. చాలాసార్లు అది ఈజీగా చేసుకోవడం అవుతుంది, పెద్ద కష్టం ఉండదు. బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా అదే చేస్తుంటాను. మన సౌత్ ఇండియన్ డైట్లో ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోశ, పునుగు, పొంగడాలు లాంటివి ఉంటాయి మేడం. బట్ మీరు చెప్పిన దాంట్లో అవి లేవు. అవే కదా ఎక్కువగా వెయిట్ గెయిన్ చేసేది. మన బ్రేక్ఫాస్ట్లో కానీ ఎతికితే ఎక్కడ ఒక ప్రోటీన్ అనేది ఉండదు. బ్రేక్ఫాస్ట్లో ఎగ్ తినడం అనే కాన్సెప్ట్ మన వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రోజుకు 2-3 ఎగ్స్ తినొచ్చు. వారానికి ఏదో 2 సార్లు 3 సార్లు ఎగ్, అది కూడా ఆమ్లెట్ అలా తింటారు తప్ప, మనం తినే ఫుడ్లో, సౌత్ ఇండియన్ ఫుడ్లో ఇడ్లీ, దోశ, వడ, పూరి అన్నీ కూడా హైలీ కార్బోహైడ్రేట్ ఉండేవి. వాటితో పాటు చేసే చట్నీలు కూడా పుట్నాల చట్నీలని, పల్లీల చట్నీలని, వాటితో సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం తింటే స్టీమ్డ్ ఇడ్లీ విత్ వెజిటబుల్, ఏదో టమోటా చట్నీనో, బీరకాయ చట్నీనో, వెజిటబుల్ చట్నీస్ తింటే కొంతవరకు బెటరు. దాంతోపాటు కంపల్సరీ ఒక ఎగ్, లేదు వెజిటేరియన్స్ అంటే కొంచెం పన్నీర్ కానీ, టోఫు కానీ అలాంటివి యాడ్ చేసుకుంటే చాలు అంతవరకు. వెయిట్ ఒక 2-3 కేజీలు అటు ఇటునే ఉన్నారనుకోండి, ఈ డైట్ ఫాలో అయితే హెల్దీ డైట్. ఇది హెల్దీ డైట్ మీకు ఏజింగ్ చేంజెస్ తొందరగా రావు, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. వీటన్నిటితో పాటు బాడీలో మూమెంట్, కనీసం 1 గంట సేపు మోడరేట్ వాకింగ్ మీరు చేయగలిగితే, మీకు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కూడా నార్మల్గా పని చేయగలుగుతారు. ఎందుకంటే మీకు 60 ఏళ్ళు వచ్చేసరికి మీకు ఒక వృత్తిలో కానీ, ఒక విషయంలో కానీ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. 60 ఏళ్ళకి, 62 ఏళ్ళకి మేము రిటైర్ అయిపోతాము, ఇంకేం పని చేయము అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున యావరేజ్న 70, మొన్న చిరంజీవి గారు చూశారు కదా, 70+ ఆయన ఎంత మంచి హిట్ ఇచ్చారు, ఎంత బాగా డ్యాన్స్ చేశారు యంగ్స్టర్ లాగా. అది 75 దాకా కూడా మీరు హెల్దీగా హ్యాపీగా వర్క్ చేసుకుని ఇండిపెండెంట్గా ఉండొచ్చండి. వెయిట్ రిడక్షన్కి సంబంధించి ఇప్పటి వరకు మీరు బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పారు, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ అనేది ఎలా ఉండాలి? మధ్యలో బటర్ మిల్క్ అలాంటివి తీసుకోవచ్చండి, 2-3 సార్లు తీసుకోవచ్చు, మంచి ప్రోబయాటిక్ అది. బటర్ మిల్క్తో పాటు ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవచ్చు. చాలామందికి ఏంటంటే ఈ ప్రోటీన్ పౌడర్స్ అంటే అవి ఏదో కిడ్నీలు వాడైపోతాయి అని అదే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. మీకు 70 కేజీల వాళ్ళకి రోజు 70 గ్రాముల ప్రోటీన్ కావాలి అంటే మొత్తం ఫుడ్లోనే అరేంజ్ చేసుకోలేకపోతే ప్రోటీన్ పౌడర్స్ కంపల్సరీ తీసుకోవచ్చు. నేను తీసుకున్నాను ప్రోటీన్ పౌడర్స్. అదేం కిడ్నీలు అంటే హెల్దీగా ఉండే వాళ్ళ కిడ్నీలని పనిగట్టుకుని పాడు చేయదు. అది ఆల్రెడీ వేరే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి కిడ్నీస్ కాంపెన్సేషన్లో ఉంటే అది వేరే విషయం, అప్పుడు డాక్టరే అడ్వైస్ చేస్తారు మీకు లో ప్రోటీన్ తీసుకోమని. ఈ రోజుకు 3 సార్లు కంపల్సరీ 3 గ్లాసులు, అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ అయినాక 11 గంటలకు ఒకసారి, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1:30కి లంచ్ అయినాక 3-4కి ఒకసారి, మళ్ళీ నైట్ 9కి ఒకసారి, 3 టైమ్స్ మీరు ఒక గ్లాస్ బటర్ మిల్క్లో ఒక 10 గ్రామ్స్ వెజిటబుల్ ప్రోటీన్స్ కూడా దొరుకుతున్నాయి కదా, వే ప్రోటీన్ అని, న్యూట్రిలైట్ వాళ్ళవి, అవి కలుపుకుని తాగేస్తే బాగానే ఉంటుంది తాగడానికి. అదిను ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేయించేసేసి పౌడర్ చేసి రోజుకు 3 సార్లు. లంచ్లో కూడా మీరు 2 చేప ముక్కలు, ఎండు చేపలు కూడా తినొచ్చు. ఎండు చేపలు గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎండు చేపలు ఏదైనా లైట్గా బాయిల్ చేసుకొని ఇందులో ఉన్న వెజిటబుల్లో కలిపి తీసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు తీసుకునేది చిన్న కప్పు రైస్ లేదా ఒక చపాతి. నైట్ కూడా అంతే. మ్యాక్సిమం 7-8 లోపలే మీరు డిన్నర్ ఫినిష్ చేసేసి ఆ తర్వాత ఇంకేం తీసుకోకుండా ఉంటే బెటర్. మార్నింగ్ కూడా 9 లోపల బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇది రెగ్యులర్గా రొటీన్గా ఉండేవాళ్ళు. ఇంకా కొంచెం వెయిట్ కొద్దిగా తగ్గాలి అనుకునే వాళ్ళేమో మీరు ఇవి కూడా కొంచెం కట్ చేస్తే బెటర్, కార్బోహైడ్రేట్స్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నాన్ వెజ్ అనేది ఎలా యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ మజిల్ బిల్డింగ్ అండి, మజిల్ బిల్డింగ్. తర్వాత నాన్ వెజిటేరియన్ హై ప్రోటీన్ డైట్ ఏమవుతుందంటే మీకు స్టమక్లో ఫుల్నెస్ ఉంటుంది. హై ప్రోటీను,
హై ఫైబర్, ఎక్కువగా సలాడ్స్లో ఉండేది హై ఫైబరు, హై ప్రోటీన్. ఈ రెండు మీకు అసలు ఆకలి అనేది తొందరగా అవ్వదు అవి తిన్నప్పుడు. చాలామందికి ఏంటంటే రోజు 3 పూట్ల చికెన్ తింటే వెయిట్ పెరిగిపోతాను. చికెన్తో వెయిట్ పెరగరు మీరు. చికెన్లో వేసే ఆయిలు, తర్వాత దాంతో కలిపి తినే అన్నం మూలంగా వెయిట్ పెరుగుతారు. మన బాడీ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటే అది ఎక్కడో తీసుకెళ్ళి స్టోర్ చేసుకోదు బాడీ. దానికి ఎంత కావాలో అంతే ప్రోటీన్ తీసుకుని మిగిలింది బయటికి పంపించేస్తుంది. మీకు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అలా కాదు. కార్బోహైడ్రేట్స్ మీరు ఎక్కువ అన్నం తిన్నారు, ఎక్కువ నెయ్యి వేసుకున్నారు, నూనెలు వాడారు, అది వెళ్ళి బాడీలో డిపాజిట్ అవుతుంది. ప్రోటీన్ డిపాజిట్ కాదు. ఎంత కావాలో అంతే తీసుకుంటుంది బాడీ. చాలా మంది వాటర్ డైట్ చేస్తూ ఉంటారు, అలాగే ఇంటరిమ్ డైట్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల యూజ్ ఉంటుందా? వాటర్ డైట్ అంటే ఓన్లీ వాటర్ తీసుకోవడమా? అది కంప్లీట్ ఫాస్టింగ్ కిందకు వస్తుంది కదా, ఓన్లీ వాటర్ తీసుకోవడం అనేది. ఫాస్టింగ్ అంటే 16 అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలా చేయొచ్చు. మిగిలిన 8 అవర్స్లో మీరు లైట్గా డైట్ తీసుకోవచ్చు. అది ఇంటర్మీడియట్. ఈ ఫాస్టింగ్ కూడా చాలా మంచిది. మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఆటోఫేజీ అని చెప్పి 2016లో ఒక జపాన్ సైంటిస్ట్కి దీని మీద నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మన చిన్నతనంలో ఇప్పుడు చేస్తున్నారో లేదో కానీ చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో అందరూ వారానికి గురువారం ఉపవాసం అని, శనివారం ఉపవాసం అని చేసేవాళ్ళు చూసారా. ఉపవాసం అంటే ఓన్లీ మంచినీళ్ళు తాగి ఉండడం అనమాట. ఈ ఉపవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ బాడీ శరీరంలో వ్యర్థంగా ఉన్న కణాలని వాటిని డిస్ట్రాయ్ చేసి వాటిని మళ్ళీ రీసైకిల్ చేస్తుందంట. దీన్ని ఆటోఫేజీ అంటారు. మీకు బయట నుంచి ఆహారం దొరకనప్పుడు శరీరం ఏం చేస్తుంది, శరీరంలో ఉన్న కణాలని ఆహారం కింద మార్చుకుంటుంది కదా, దీన్ని ఆటోఫేజీ అంటారు. ఈ ఆటోఫేజీ అనేది ఇవాళ రేపు చాలా పాపులర్ ఉంది. ఆటోఫేజీ మూలంగా శరీరంలో డ్యామేజ్ టిష్యూ అంతా బయటికి వెళ్తుంది, రీసైకిల్ చేసుకుని కొత్త టిష్యూ ఫామ్ అవుతుంది అని దాన్ని చాలా ప్రచారం చేస్తున్నారు. ఫాస్టింగ్ అనేది చాలా మంచిది. వారానికి ఒక 2 రోజులు ఉట్టి మంచినీళ్ళు తాగి ఉండగలిగితే అది చాలా మంచి పద్ధతి. చాలా మంది వెయిట్ లాస్ అనగానే జిమ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్సర్సైజెస్ చేస్తారు, యోగాసనాలు వేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా మనకి వెయిట్ లాస్కి ఛాన్స్ ఉంటుందా? అంటే ఏదైనానండి, బాడీలో వెయిట్ తగ్గాలి అంటే ఇన్పుట్ తగ్గాలి. అంటే మీరు తీసుకునే ఆహారము మీరు రోజు చేసే పని కంటే తక్కువ ఉండాలి. మీకు ఈ రోజుకి ఒక 1000-1500 కిలో క్యాలరీస్ మీ బాడీ అనేది నడవడానికి, మాట్లాడడానికి, లోపల ఆర్గాన్స్ అన్ని పనిచేయడానికి ఫ్యూయల్ అవసరం మీకు. మీరు ఆ 1500 క్యాలరీస్ కంటే తక్కువ ఇచ్చారనుకోండి బాడీకి, అప్పుడు బాడీ ఏం చేస్తుంది, బాడీ లోపల ఉన్న వాటిని కరిగించుకుని ఫ్యూయల్ కింద మార్చుకుంటుంది. లేదా అవుట్పుట్, మీరు ఈ రోజు తినేంతే తింటున్నారు కానీ ఎక్కువగా పని చేశారు, ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేశారు. అంటే వాకింగ్ అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళందరూ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు అర్జెంటుగా వెళ్ళి జిమ్లో మెంబర్షిప్ కట్టేసి ఒక వారం రోజులు వెయిట్ లిఫ్ట్ చేసి బీభత్సంగా ఇంకా తర్వాత పూర్తిగా మానేస్తారు. అంత అగ్రెసివ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. చేసేది ఏదైనా కూడా పర్సిస్టెంట్గా చేయాలి. మీరు వాకింగ్ మొదలుపెట్టండి. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మీరు ఈరోజు 1 గంట నడిచారు, రేపు నడిచారు, ఎల్లుండి నడిచారు, ఆ బాడీ స్లోగా ఆ మూమెంట్కి, యాక్టివిటీకి అలవాటు అవుతుంది. అది కంటిన్యూ అవుతుంది. 1 గంట వాకింగ్ చేయడం అనేది మీకు పెద్ద ఇబ్బంది అనిపించదు. ఆ జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది చాలా మోటివేషన్ ఉండాలి. వాకింగ్ అనేది ఎక్కడైనా చేయొచ్చు. ఒక మంచి షూ వేసుకుని, మంచి ట్రాక్ చేసుకుని ఎక్కడైనా చేసుకోవచ్చు. కాబట్టి బెస్ట్ థింగ్ చాలా వరకు మీరు పాటించగలిగేది, రోజు ప్రాక్టికల్గా చేయగలిగే దానికి వెళ్ళడం బెటర్. ఒక ఏజ్ తర్వాత మేల్, ఫీమేల్ ఎవరైనా సరే ఆటోమేటిక్గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా టమ్మీ పెరుగుతుంది, బ్యాక్ పెరిగిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ముందు నుంచే ఎలా కేర్ఫుల్గా ఉండాలి? మెయిన్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండి. డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే చెప్తున్నారు కదా, సింపుల్ వాకింగ్ చాలు. వాకింగ్ కూడా కాకపోతే గంట సేపు కంపల్సరీ బ్రిస్క్ వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్, అందులో మోడరేట్ వాకింగ్ కంటే ఏంటంటే, మోడరేట్ వాకింగ్ చేసేటప్పుడు మీరు మాట్లాడగలుగుతారు కానీ పాటలు పాడడం అంటే బ్రెత్ హోల్డింగ్ చేయలేరు. చాలా ఎక్కువగా వాకింగ్ చేయడం అంటే ఆ మాట్లాడడం కూడా చేయలేరు. అంటే మీరు వాకింగ్ చేయడం అంటే ఏదో నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళటం కాదు, కొంచెం మోడరేట్ వాకింగ్ అన్న చేయాలి. చాలా మందికి ఇలా డైట్ కంట్రోల్ చేసి నెలల తరబడి వెయిట్ చేసి మరి వెయిట్ లాస్ అయ్యే అంత ఓపిక ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇన్స్టెంట్ గా వెయిట్ లాస్ అయిపోవాలి, ఫ్యాట్ తగ్గించేసుకోవాలి, దానికి సంబంధించి ఇంజెక్షన్స్ కూడా ఏవో ఉంటాయి అంటారు, నిజమేనా? వచ్చినాయండి ఈ మధ్య. మోంజారో అండ్ ఓజంపిక్ ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్ చేసే పని ఏంటంటే, వీటికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. మీరు ఇంత వెయిట్ ఉన్నారు, ప్రీ డయాబెటిక్ ఉన్నారు, మీ కొన్ని కండిషన్ ఉన్నాయన్నమాట. అందులో మీరు ఫిట్ అయ్యేటట్లయితే తీసుకోవచ్చు డాక్టర్ సూపర్విజన్లో. ఈ ఇంజెక్షన్ మూలంగా జరిగేది ఏంటంటే, మనం సొంతగా చేయలేనిది మైండ్కి
స్టమక్ మొటిలిటీ తగ్గుద్ది. అంటే మీరు అన్నం తిన్నారు, ఆ స్టమక్ ఖాళీ అయిపోయిన వెంటనే ఆకలేస్తుంది కదా, ఆ స్టమక్ ఖాళీ అవ్వడం అనేది ఎక్కువ టైం పడుతుంది. తర్వాత మీకు మైండ్కి కూడా సిగ్నల్స్ వెళ్తుంటాయి అన్నమాట, ఎక్కువ ఆకలి వేయకుండా అలాగో. ఈ ఇంజెక్షన్స్ మీరు లైఫ్ లాంగ్ తీసుకోకూడదు. ఇనిషియల్గా కొంత ఒక 10 కేజెస్ 5 కేజెస్ వెయిట్ తగ్గడానికి వరకు తీసుకుని ఈ 4-5 నెలల పీరియడ్లో కొంచెం మీరు తీసుకునే ఇంటేక్ కూడా తగ్గుతుంది. తర్వాత స్టమక్ కూడా షింక్ అవుతుంది. మీరు చిన్నపిల్లలకు చూడండి, 10 ml కంటే ఒక 2 ml ఎక్స్ట్రా ఇస్తే వాంతి చేసుకుంటారు. ఆ స్లోగా స్టమక్ స్ట్రెచ్ అవుతుంది అనమాట. వీళ్ళకి ఇలాగా ఒక 6 నెలలు కొద్దిగానే ఫుడ్ తీసుకోవడం మూలంగా షింక్ అవుతుంది. తర్వాత 6 నెలల తర్వాత మీరు ఫోర్స్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువ తినాలంటే. దానికి అలవాటు పడిపోతుంది మీ స్టమక్, మీ బాడీ. తర్వాత ఇంజెక్షన్స్ ఆపేసి వాకింగు, మీ డైట్ కంట్రోల్తో దాంతో మిగిలిన లైఫ్ లీడ్ చేయాలి. ఇనిషియల్గా మీకు పనికి వస్తుంది ఇది, ఈ మోంజారో అండ్ ఓజంపిక్ అని ఇంజెక్షన్స్. కొంతమంది బరువు తగ్గడం మొదలుపెట్టిన తర్వాత బాడీ తగ్గిపోతుంది, అలాగే ఫేస్ లో కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఉన్న చామ్ ఇప్పుడు కనిపించదు, ఫేస్ లో కూడా గ్లో తగ్గిపోతా ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? అంటే మనకి బాడీలో ఫ్యాట్ కరిగేటప్పుడు ఫస్ట్ వాడు ఫేస్లో ఫ్యాట్ కరుగుతుంది. ఫేస్లో ఫ్యాట్ కరుగుతుంది. మీకు పొట్ట తగ్గాలని చెప్పి మీరు చేస్తే అది స్పెసిఫిక్గా పొట్ట మీద ఫ్యాట్నే కరిగించుకోదు, ఎక్కువగా ఫేషియల్ ఫ్యాట్ కరిగిపోతుంది ఫస్ట్. మీకు ఆ రెసిస్టెంట్ ఫ్యాట్ పొట్ట పక్కన, నడుం పక్కన ఉండే ఫ్యాట్ కాస్త రెసిస్టెంట్ ఫ్యాట్ ఉంటుంది. మీరు చాలా వెయిట్ తగ్గినాక కానీ అది కరగదన్నమాట. అందుకనే మొహం ఒక 10 రోజుల్లో, నెల రోజుల్లో మొహంలో చేంజెస్ వస్తాయి. వీళ్ళేంటి, అమ్మో నేను మొహం అంతా పీకిపోయింది అని చెప్పి కంగారు పడి మళ్ళీ మానేస్తుంటారు. అది నెమ్మదిగా తర్వాత రీగైన్ అవుతుంది. ఒకసారి ఒక 10 కేజీలు తగ్గిన తర్వాత జాగ్రత్తగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము అవి చేస్తూ ఉంటే మళ్ళీ ఆ ఫేస్లో నెమ్మదిగా చార్మ్ అనేది వస్తుంది. వెయిట్ లాస్ కి కూడా మోటివేషన్ కావాలి. మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మరి వెయిట్ లాస్ అయ్యారు కదా, మిగతా వాళ్ళకి ఎలా చెప్తారు మీరు? అది సెల్ఫ్ మోటివేషన్ అండి. నేను ఆరోగ్యంగా ఉండాలి. చాలా వరకు ఇప్పుడు ఫేమస్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అందరూ చెప్పేది ఏంటి, ప్రతి డిసీజ్కి గట్ బ్యాక్టీరియా కారణం అంటున్నారు. గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటే మీకు మంచి హెల్త్ ఉంటుంది. హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్కు సంబంధించిన జబ్బులు కూడా అన్నిటికీ ఈ గట్ బ్యాక్టీరియా కారణం అంటున్నారు. ఈ గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉండాలంటే మీరు ప్రోబయాటిక్స్ అంటే పెరుగు లాంటివి, హై ఫైబర్ డైటు ఇలాంటివి తీసుకోవాలి. సో మీరు ఈ 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత కూడా ఇంతే హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, చాలా వరకు జబ్బులకి దూరంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ డైట్ ఫాలో అవ్వి, మీ లైఫ్, మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది. అది ఆ మోటివేషన్ రావాలి. నేను పని చేయాలి, నేను యాక్టివ్గా ఉండాలి, నేను ఇంకా చాలా రోజులు హెల్తీగా ఉండాలి అనే ఒక మోటివేషన్ కానీ మీకు వస్తే కంపల్సరీ ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసుకుంటే మీరు కావాలంటే కొంతమంది డాక్టర్లకు అటాచ్ అయ్యి ఈ డైట్ ప్రోగ్రామ్స్ చెప్పే వాళ్ళకి మీరు ఈ డైట్ ఫాలో అవ్వచ్చు. అల్టిమేట్గా అది మీకు లోపల నుంచి రావాలి. మేడం, కొంతమంది బరువు తగ్గాలి అనుకోగానే తిండి మానేస్తూ ఉంటారు. మీరేమో కడుపు నిండా తిని వెయిట్ లాస్ అవ్వండి అని చెప్తున్నారు. ఈ తిండి మానేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ తిండి మానేయడం అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదండి. ఈ మోంజారో ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా, అవి తీసుకునే వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఆకలి తగ్గిపోతే పూర్తిగా తినడం, ఇంకా ఎక్కువ తొందరగా వెయిట్ తగ్గుతామని పూర్తిగా తినడం మానేస్తున్నారు. ప్రోటీన్స్ కంపల్సరీ ఇవ్వాలి బాడీకి, బాడీలో జరిగే డ్యామేజ్కి. తర్వాత మినరల్స్, కొన్ని రకాల మినరల్స్, కాల్షియము, ఐరను ఇలాంటివన్నీ కంపల్సరీ ఇవ్వాలి. విటమిన్స్ ఇవ్వాలి బాడీ ఫంక్షనింగ్కి. ఇవన్నీ బాడీ యాక్టివ్గా పనిచేయడానికి ఏమేమి అవసరమో అవన్నీ ఇవ్వాలి. అవి ఇవ్వకపోతే హెయిర్ ఫాల్ అయిపోవడము, తర్వాత వేరే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ చాలామంది ఈ నేచురోపతీలని అవని ఇవని పెట్టి ఈ వాళ్ళకి ఏదో వాళ్ళకి నచ్చిన డైట్ ఇవ్వడము, వాళ్ళని ఫోర్స్ఫుల్గా అదే తినిపించడం చేసి కంప్లీట్గా హెల్త్ స్పాయిల్ అయిన వాళ్ళని చూసాం చాలామంది. బాడీ అనే మిషన్కి డైలీ ఏది కావాలో ఆ సిస్టమ్ పనిచేయడానికి కొన్ని అవసరం ఉంటాయి కదా, అవి కంపల్సరీ ఇవ్వాలి. మీరు ఆ ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఇస్తే ఆ వెయిట్ పెరుగుతున్నారు. కార్బోహైడ్రేట్స్ మనం ఎంత పని చేస్తామో అంతవరకే మీరు ఇచ్చి మిగిలినవి పూర్తిగా ఇవ్వాలి. వాటి మూలంగా మీరు వెయిట్ పెరగరు. చెప్తున్నాం కదా, ప్రోటీన్ మీరు ఎక్కువ తీసుకున్నా కూడా బాడీ ఉంచుకోదు, బయటికి పంపిస్తుంది. అలాగే మినరల్స్, విటమిన్స్ వీటి మూలంగా బాడీ వెయిట్ పెరగరు.
అవి కేర్ఫుల్గా తీసుకోవాలి మీరు. మేడం, వెయిట్ లాస్ అనగానే చాలా మంది ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. అసలు ముఖ్యంగా ఏ ఏజ్ కి ఎంత వెయిట్ ఉండాలి? యూజువల్గా బిఎంఐ చార్ట్ అని ఉంటుందండి. ఆ బిఎంఐ చార్ట్లో మీకు నెట్లోకి వెళ్తే తెలిసిపోతుంది. మీకు 5 feet 4 inches ఉన్నారు, ఫిమేలు, ఏజ్ ఎంత వెయిట్ ఉండాలి అనేది. యూజువల్గా నార్మల్ బిఎంఐ అంటే 25, 20 to 25 నార్మల్ బిఎంఐ అంటారు. 25 to 30 ఓవర్ వెయిట్, 30 తర్వాత ఒబిసిటీ. మీ హైటు, వెయిట్, ఏజ్ ప్రకారం మీరు బిఎంఐ చార్ట్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బిఎంఐ 25కి 1 or 23, 22 ఉండొచ్చు, అలాగే 26, 27 వరకు ఉండొచ్చు. ఓవర్ వెయిట్ ఇంకా అంతకంటే పెరిగితే 30కి మీరు ఒబిసిటీ రేంజ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా డైట్ కాన్షియస్నెస్ బాగా పెరిగిపోయింది. అలాగే ఫిట్నెస్ మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏ వయసు నుంచి డైట్ కంట్రోల్ అనేది చేయాలి? చిన్నప్పటి నుంచి ఉండాలండి డైట్ కంట్రోల్స్. ఎంతమంది పీడియాట్రిషియన్స్ కూడా చెప్తున్నారు కదా, పిల్లలకి స్వీట్ ఇవ్వద్దు, అంటే ఈ తేనె ఇలాంటివి ఇన్ని నెలల దాకా ఇవ్వద్దు. మీకు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా చూసుకుంటే యూట్యూబ్లో చాలామంది ఇస్తున్నారు సలహాలు. మీకు ఓపిక ఉండి ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి డైట్ పెట్టాలనేది. డే 1 నుంచి వాళ్ళకి ఫుడ్ కాన్షియస్సే ఉండాలి. పిల్లలకి హెల్దీగా ఉండాలి. అంటే పిల్లలు తినేస్తున్నారని చెప్పి ఏదో మనకేంటంటే చిన్నప్పుడు ఆ పిల్లలు బాగా బొద్దుగా ఉంటే చాలా హెల్దీగా ఉన్నారని వాళ్ళకి ఓవర్ ఫీడ్ చేసేయడము. ఇంకొకటి ఏంటంటే ఆ చిప్స్ అనేవి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి పిల్లలకి ఎక్కువగా ఇచ్చేసేయడము, బర్గర్లు, పిజ్జాలు. వాళ్ళు ఏంటంటే ఒకసారి ఆ టేస్ట్కి అలవాటు పడ్డాక క్రేవింగ్స్ వాళ్ళకి అవి పెట్టేదాకా నానా గొడవ చేస్తూ ఉంటారు. చాలా వరకు పిల్లల్లో ఈ ఫ్యాటీ లివర్స్ అవి రావడానికి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కారణం అని చెప్తున్నారు. చాలా మంది పిల్లలకైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండట్లేదు, అటు స్కూల్లో కానీ ఇంట్లో కానీ. అది కూడా ఒబిసిటీకి కారణం అవుతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడము, అన్కంట్రోల్డ్గా ఈటింగ్. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి పిల్లలకి వాళ్ళ ముందు పడేస్తూ ఉంటే వాళ్ళ చిప్స్ అవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసుకుని తినడము, వాటితో మూలంగా కూడా ఈ పిల్లలకి ఒబిసిటీ ఇంకా ఫ్యాటీ లివర్ పిల్లల్లో ఇది చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఈ ఒబిసిటీ అనేది డే 1 నుంచే పిల్లలకి ఇచ్చే ఫుడ్ కాన్షియస్గా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ మార్కెట్లోకి వెళితే చాలా టేస్టీగా ఉండే ఫుడ్స్ ఇవన్నీ విపరీతంగా టెంప్ట్ చేస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఆ ఫుడ్ ఇచ్చేస్తే వాళ్ళు గొడవ చేయకుండా ఉంటారు అని చెప్పి ఇచ్చేస్తుంటారు. డే 1 నుంచి కాన్షియస్గానే ఉండాలి పిల్లలకి. ఎడ్యుకేటెడ్, హెల్త్ కాన్షియస్ ఉన్న పేరెంట్స్. మీ వెయిట్ లాస్ జర్నీతో పాటు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.